ఏదో ఒకటి చూసుకుంటానులే, కానీ మళ్ళీ స్కూల్కి మాత్రం వెళ్ళను, ఇంకా అవమానం కదా, 2 సార్లు ఫెయిల్ అయిపోయాం. అప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళు నన్ను, నువ్వు విశాఖపట్నం వెళ్ళి మీ పిన్ని వాళ్ళు అక్కడ ఉంటారు, వారి దగ్గర ఉండి అక్కడ చదువుకో, ఇక్కడ ఉంటే నువ్వు ఇలాగే పాడైపోతావని ఒక నిర్ణయం తీసుకున్నారు. మా పిన్ని వాళ్ళు విశాఖపట్నంలో ఎందుకుంటారు అంటే, వాళ్ళు మా పిన్ని వాళ్ళ భర్త నేవీలో పనిచేసేవారు కాబట్టి వాళ్ళు వైజాగ్లో సెటిల్ అయ్యారు. సో నేను అనుకున్నాను, మంచిది, విశాఖపట్నం అనేది పెద్ద పట్టణము, బాగుంటుంది అని నేను కూడా వచ్చాను. 1994లో నేను విశాఖపట్నం వచ్చి మా పిన్ని వాళ్ళతో ఉండడం, అక్కడే ఒక స్కూల్లో వాళ్ళను మరలా 10th స్టాండర్డ్లో జాయిన్ చేశారు. వారు ప్రభువుని నమ్ముకున్న వారు, వారితో కలిసి కుటుంబ ప్రార్థనలో నేను కూడా కూర్చుండేవాడిని. వారి మందిరానికి వెళ్తే, కూడికలకు వెళ్తే వాళ్ళతో కలిసి నేను కూడా వెళ్ళేవాడిని. మరి వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం కదా, వారి భోజనం తింటున్నాం కదా, సో వారికి నేను విధేయత చూపెడుతూ వారితో పాటు మందిరానికి వెళ్ళి వారితో పాటు కుటుంబ ప్రార్థనలో కూర్చుని దేవుని మాటలు వినేవాడిని. వారు నాకు చదవడానికి హిందీ బైబిల్ ఇచ్చారు. ఇది దేవుని వాక్యము, చదువు, ప్రభు నీతో మాట్లాడతాడని. అలా దేవుని వాక్యము చదువుతుండగా సువార్త ఏంటో నాకు అర్థమైంది. మందిరానికి వెళ్తుండగా సువార్త నేను విన్నాను. ఒకసారి దేవుని దాసుడు సువార్త చెప్తూ, ఎవరైతే పాపంలో ఉన్నారో వారు చనిపోతే నరకానికి వెళ్తారు, నరకము చాలా భయంకరమైంది అని ఆయన వివరిస్తున్నాడు. ఆ రోజు భయం పుట్టింది. నేను కూడా పాపినే కదా, మరి నేను చనిపోతే నరకానికి వెళ్తాను, అయితే నరకం భయంకరమైంది, నేను ఆ నరకం వెళ్ళాలనుకోవట్లేదు, అయితే ఏం చేయాలి? ఆ సువార్తకి చెప్పిన మాట గుర్తొచ్చింది. యేసు ప్రభువులో విశ్వాసం ఉంచితే పాప క్షమాపణ, రక్షణ పొందుతావు. నా ఇంట్లోనే మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా నేను పాపిని, దయతో నన్ను క్షమించు, నువ్వు నా పాపం కొరకై చనిపోయావు, తిరిగి లేచావని నేను విశ్వసిస్తున్నాను అని ఆ రోజు యేసు ప్రభువులో విశ్వాసం ఉంచుటకు ప్రభు సహాయం చేశాడు. మార్చ్ నెల 1994లో నేను యేసు ప్రభువులో విశ్వాసం ఉంచి రక్షణ పొందుటకు ప్రభు నాకు సహాయం చేశాడు. అలాగైతే చదువు విషయంలో ప్రభు కృప చూపెట్టాడు. భాష కాని భాష మాట్లాడుతున్న ప్రజల్లో ఉండి, ఊరు కాని ఊరిలో ఉంటూ చదవడానికి ప్రభు సహాయం చేశాడు. అక్కడ 2 సార్లు చదివినా ఫెయిల్ అయిపోయాను, కానీ వైజాగ్లో చదువుతూ 10th స్టాండర్డ్ మొదటిసారి రాస్తే పాస్ అయిపోయాను. ఎంత ఆనందించాను. దాని తర్వాత వెనక్కి తిరగడానికి ప్రభు అవకాశం ఇవ్వలేదు. ప్రభు నడిపిస్తూ వచ్చాడు. చక్కగా ఉన్నతమైన చదువు చదవడానికి ప్రభు సహాయం చేశాడు. నేను చదవను అని చెప్పాను, స్కూల్కి వెళ్ళను అని చెప్పాను కదా, దేవుడు నన్నే ఒక టీచర్గా చేశాడు. 2000 నుంచి 2021 సంవత్సరం వరకు, అంటే దాదాపు 21 సంవత్సరాలు నేను స్కూల్లో టీచర్గా పనిచేశాను. విశాఖపట్నంలో ఉన్న 2 టాప్ మోస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్లో పనిచేయడానికి ప్రభు సహాయం చేశాడు. అది దేవుని కృప. స్కూల్కి వెళ్ళను, చదవనన్నాను కదా, దేవుడు నన్ను టీచర్గా చేశాడు. అంత మాత్రమే కాదు, నేనే సొంతంగా స్కూల్ రన్ చేశాను. 2012 నుంచి 2019 వరకు విశాఖపట్నం అనే మహాపట్నంలో ఒక స్కూల్ రన్ చేయడానికి ప్రభు సహాయం చేశాడు. ఒక హై స్కూల్, దాదాపు 200 పైనే స్టూడెంట్ ఉండి చక్కగా స్కూల్ రన్ చేయడానికి ప్రభు సహాయం చేశాడు. అంటే ఇటీవలే యాడింగ్ ఏంటంటే, ఈ సాక్ష్యంలో ఇటీవలే యాడింగ్ ఏంటంటే, అంటే నేను చూసినాను, అదే ఇప్పుడు కూడా ఆ ఫోటో ఉంది. నారాయణ కాలేజ్లో నేను ఇటీవల మా అబ్బాయిని జాయిన్ చేయడానికి తీసుకువెళ్తే అక్కడ కాలేజ్లో ఫోటో చూశాను. బైపీసీలో స్టేట్ ఫస్ట్ అమ్మాయి ఫోటో పెట్టారు. ఆ అమ్మాయి మా స్కూల్ నుంచే చదివి వెళ్ళింది. 455లో 452 మార్క్స్ వచ్చాయి అమ్మాయికి. నేను చూసి ఆశ్చర్యపోయాను, అరే ఈ అమ్మాయి మా స్కూల్లో చదివింది కదా అని. వెంటనే వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేశాను. అవును సార్, బిగినింగ్ అంతా మీ స్కూల్లోనే, అమ్మాయి ఎల్కేజీ నుంచి 5th స్టాండర్డ్ వరకు మా స్కూల్లోనే చదివింది, కాబట్టి మీరు అది కూడా చూడవచ్చు. అది
ప్రభు నిలిపిన సాక్ష్యం. స్కూల్కి వెళ్ళన్నాను, నేనే టీచర్ అయిపోయాను. స్కూల్ వద్దు అనుకున్నాను, నా ద్వారానే ప్రభు స్కూలు అంటే ఇప్పుడు లేను, ఇప్పుడు సంపూర్ణంగా ప్రభు పరిచయంలో ఉన్నాను. 2021లో ప్రభు ఇచ్చిన పిలుపుని బట్టి, సేవా భారాన్ని బట్టి సంపూర్ణంగా ప్రభు పరిచయంలో రావడానికి ప్రభు సహాయం చేశాడు. అయితే 2011 నుంచే ప్రభు నాకు ఇచ్చిన కృపావరాన్ని బట్టి దేవుని వాక్య పరిచయంలో ప్రభు ఆంధ్రప్రదేశ్లో అలాగే ఇతర రాష్ట్రాల్లో వాడుతూ వచ్చాడు. దాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. 2006లో వివాహం జరిగే విషయంలో కూడా ప్రభు సహాయం చేశాడు. నాకు 2 పిల్లలు. ఫస్ట్ పాప, తన పేరు స్నేహ జాస్మిన్. తను ఇప్పుడు ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆంధ్ర యూనివర్సిటీలో చేస్తుంది, 2nd ఇయర్. తర్వాత బాబు పేరు కృతజ్ఞ. ఇయర్ 10th రాశాడు ICSE. రిజల్ట్ గురించి వెయిట్ చేస్తున్నాం, ప్రార్థన చేయండి. నా భార్య పేరు సునీత. ఇలాగ మేము కుటుంబంగా ఇప్పుడు ప్రభు పనిలో ఉన్నాం. ప్రభు ఎంత దయగలవాడంటే, మా అక్క కూడా ప్రభునందు విశ్వాసం ఉంచుటకు ప్రభు సహాయం చేశాడు. మా తమ్ముడు తన కుటుంబము, అక్క తన కుటుంబము, అలాగే మా తండ్రి గారు ప్రభునందు విశ్వాసం ఉంచి నిద్రించారు. అలాగే అమ్మ కూడా ప్రభునందు విశ్వాసము ఉంచింది, కానీ ఇంకా సంపూర్ణమైన నిశ్చయత అంటే బాప్తిసము అవన్నీ పొందలేదు. మాటలు వింటారు కానీ ప్రభు కార్యం చేస్తాడని మేము నమ్ముచున్నాం. ఈ విధంగా ప్రభు ఎంతో సహాయం చేశాడు. ప్రభు కృప ఆయన కదా, ఎందరైతే ఆయన వైపు చూశారో వారు ఎవ్వరు కూడా సిగ్గుపడలేదు. ఈ 32-33 సంవత్సరాలు నేను ప్రభుతో నడుస్తూ ఏ ఒక్కరోజు కూడా యేసు ప్రభు ఎందుకు విశ్వాసం ఉంచాను అని బాధపడలేదు. ప్రభు నాకు మేలే చేస్తూ వచ్చాడు కానీ కీడు చేయలేదు. కాబట్టి సాక్ష్యము వింటున్న మీతో కూడా నా మనవి ఏంటంటే, యేసు ప్రభు ఎందుకు విశ్వాసం ఉంచితే నాకేం జరుగుతుంది అని ఒకవేళ సందేహంగా ఉంటే, భయపడితే, ఇదిగో ఈ సాయంకాల సమయంలో ఈ దిన సాక్షిని మీ ముందు ఉంచుతున్నాను. యేసు ప్రభు ఎందుకు విశ్వాసం ఉంచితే మనం ఏమి కోల్పోం, ఇంకా మనకు మేలే మనం పొందుతాం. ప్రభు చేపట్టి నడిపించేవాడు, సహాయం చేసేవాడు. అని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అయితే ప్రభు మహాకృపను బట్టి, ప్రభు తన సేవలో వాడుకుంటున్న విధానం బట్టి కూడా ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇటీవలే కాలంలోనే, అంటే దాదాపు ఒక 5-6 సంవత్సరాలు లేకపోతే ఇంకా 7 సంవత్సరాలు అలా నేను జ్ఞాపకం ఉంచుకుంటాను. ఎక్కువ తెలుగులో మాట్లాడేది, ముందు ఇంగ్లీష్లోనే నేను మాట్లాడితే ఎవరైనా ట్రాన్స్లేట్ చేసేవారు. అయితే దేవుని దాసులు సలహా ఇచ్చారు, ఆంధ్రాలోనే ఉంటున్నావు కాబట్టి తెలుగులో మాట్లాడు, అలాగే నువ్వు నేర్చుకుంటావంటే అలా నేర్చుకున్నాను. ఇప్పుడు కూడా తెలుగు నేను చదవలేను, ఎవరైనా సహోదరులు చదివితే అక్కడ ఉన్న పదం ఏంటో నాకు అర్థమయ్యేది, లేకపోతే నా దగ్గర హిందీ కానీ ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది. కాబట్టి ఇది కూడా దేవుని కృపే. దాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుని వాక్యం మనం ఎక్కువ మాట్లాడుకుంటే మంచిది. నా గురించి చెప్పడానికి నేను రాలేదు, కానీ ప్రభు వాక్యం చెప్పడానికి వచ్చాను కాబట్టి ఇంతతో ఈ సాక్ష్యాన్ని ముగించి కొంతసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. లూకా సువార్త ఒక ప్రత్యేకమైన సువార్త. ఎందుకు లూకా సువార్త ప్రత్యేకమైంది అంటే, మనకి 4 సువార్త పుస్తకాలు కనబడుతున్నాయి. 4 సువార్త కాదు, సువార్త ఒకటే, కానీ 4 సువార్త పుస్తకాలు. ఇలాగంటే మంచిది. చాలాసార్లు మనము కూడా కొన్ని పదాలు ఆలోచన చేయకుండా చెప్పేవారుగా ఉంటున్నాం. 4 సువార్తలు ఉన్నాయి అంటావు కదా, బైబిల్ ఎన్ని సువార్తలు ఉన్నాయంటే 4 సువార్తలు ఉన్నాయంటాం. సువార్త ఒకటే, కానీ సువార్త పుస్తకాలు 4. 4 రాశారు కాబట్టి 4 సువార్త పుస్తకాలుగా మన దగ్గర సువార్త పుస్తకం ఉంది. అలాగైతే లూకా సువార్త ఎందుకు ప్రాముఖ్యమైంది అంటే, అన్ని సువార్త ప్రాముఖ్యమైందే, కానీ లూకా సువార్త ఎందుకు ప్రాముఖ్యమైంది అంటే, లూకా సువార్త విశేషంగా ప్రత్యేకంగా ఒక వ్యక్తికి రాసిన సువార్త. మత్తయి సువార్త గురించి ఆలోచన చేస్తే, మత్తయి యూదుల కొరకై సువార్తను రాశాడు. యూదులు మెస్సయ్యగా యేసు ప్రభు ఎలాగా దేవుని లేఖనం అంతా కూడా నెరవేర్చి యూదులకి ప్రామిస్ చేయబడిన మెస్సయ్య ఆయనే అని నిరూపించాడు. కాబట్టి మత్తయి సువార్త యూదులకు రాయబడిన సువార్త అంటే జనరల్గా. మార్క్స్ సువార్త కూడా రోమిల్ని ఉద్దేశించి రాయబడిన సువార్త, అది కూడా అన్యులకు రాయబడిన సువార్త. కానీ రోమీలు ఎక్కువగా
మనసులో పెట్టి రాయబడిన సువార్తగా మార్కు సువార్త కనబడుతుంది. యోహాను సువార్త యోహాను సంఘానికి రాసి అందించాడు యేసు ప్రభు గురించిన విషయాలు. కాబట్టి యోహాను సువార్త సంఘముకు రాయబడిన సువార్త. లూకా సువార్త మనలాగా అన్యుల నుంచి యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన ఒక వ్యక్తికి రాయబడిన సువార్త, అదే థియోఫిలా. అందుకే లూకా సువార్త ఎవరికి రాయబడి ఉందంటే ప్రత్యేకంగా ఒక వ్యక్తికి రాయబడిన సువార్త. మత్తయి సువార్త యూదుల కొరకే రాయబడింది, అంటే యూదా జనాంగము, పర్టికులర్గా ఏ ఒక పేరుని చెప్పడానికి వీల్లేదు. మార్కు సువార్త రోమిల్ని ఉద్దేశించి రాయబడిన సువార్త, కాబట్టి పర్టికులర్గా ఒక ప్రజలు జనాంగం అని చెప్పడానికి మనకి లేదు, ఒక వ్యక్తి అని లేదు. యోహాను సువార్త కూడా అంతే. కానీ లూకా సువార్త మాత్రము ఖచ్చితంగా ఒక వ్యక్తికి రాయబడిన సువార్త. ఆ వ్యక్తి కూడా ఎవరు అంటే ఒక రోమన్ ఆఫీసర్, లేకపోతే ఒక రోమా అధికారి, అన్యుడే. అయితే ఈ లూకా సువార్తలో భక్తుడైన లూకా చాలా విషయాలు చెప్తున్నాడు. కొన్ని విషయాలు లూకా సువార్త నుంచి సాయంకాల సమయంలో మనము కలిసి ధ్యానించుకుందాం. ఒకసారి లూకా సువార్త 5వ అధ్యాయానికి వస్తాం. లూకా సువార్త 5వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి, సీమోను పేతురు అనే ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, చేపలు పట్టేవాడు ఆయన. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, యేసు ప్రభు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముని అని చెప్పాడు. చాలు. యేసు ప్రభు పరిచర్య చేస్తున్న దినాల్లో జరిగిన సంఘటన ఇప్పుడు మనం చదువుతున్నాం. ఆయన గలిలయ తీరం దగ్గరికి వచ్చి సీమోను పేతురు అనే ఒక వ్యక్తి దోణికి బహు జనసమూహంకి ఆయన వాక్యముని వివరించాడు. వాక్యము వివరించిన తర్వాత సీమోను పేతురుతో అన్నాడు, సీమోను నీ దోణిని లోతుకి నడిపించు అన్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా రాత్రంతా మేము కష్టపడ్డాం కానీ ఒక్క చేప కూడా మేము పట్టలేదు. అయినను నీ మాట చొప్పున నేను వల వేస్తాను అన్నాడు. అలాగే వల వేశారు. విస్తారమైన చేపలు పట్టుబడ్డాయి. రాత్రంతా కష్టపడారు, ఒక చేప కూడా దొరకలేదు. కానీ యేసు ప్రభు చెప్పిన ప్రకారం వారు వల వేస్తే విస్తారమైన చేపలు పట్టుబడ్డాయి. అది మనం చదివాం. ఎప్పుడైతే విస్తారమైన చేపలు పట్టుబడ్డాయో పేతురు యేసు ప్రభు మోకాళ్ళ దగ్గర సాగిలిపడి ఏమంటున్నాడంటే, ప్రభువా నేను పాపాత్ముని, నా యొద్ద నుంచి వెళ్ళిపో. వాస్తవానికి పేతురు ఏమనాలి? విస్తారమైన చేపలు పట్టుబడ్డాయి కదా, పేతురు ఏమనాలి? పేతురు చేపలు పట్టేవాడు, జాలాడు అంతా కదా మనం, చేపలు పట్టేవాడు. రాత్రంతా ప్రయాసపడితే ఒక్క చేప కూడా పట్టలేదు. ఈ వ్యక్తి లోతుకి నడిపించమన్నాడు, కుడివైపు వలవేయమన్నారు. వలవేస్తే విస్తారమైన చేపలు పట్టబడ్డాయి. కాబట్టి పేతురు అనాలి, ప్రభువా నాతోనే ఉండిపో, నువ్వు నాతోనే ఉంటే రోజు విస్తారమైన చేపలు పట్టగలను. రోజు విస్తారమైన చేపలు పడితే మంచి ఆదాయం అవుతుంది. కాబట్టి ప్రభువా నాతోనే ఉండిపో అని అనాలి. కానీ ఏమంటున్నాడు చెప్పండి? ప్రభువా నేను పాపాత్ముని అన్నాడు. ఇక్కడ పాఠం ఏంటి అంటే, మొట్టమొదటి పాఠము, మానవుడు దేవుని ఎదుట పాపి అయి ఉన్నాడు. ద కండిషన్ ఆఫ్ మ్యాన్ బిఫోర్ గాడ్. మానవ ఎదుట దేవుని స్థితి, దేవుని ఎదుట మానవ స్థితి ఏంటి అంటే మానవుడు పాపి అయి ఉన్నాడు. అప్పటి వరకు పేతురు కూడా తెలియదు ఆ విషయం. యథావిధిగా పనిచేస్తున్నాడు. రోజు ఆ గలిలయ తీరంలో వెళ్తున్నాడు, వల వేస్తున్నాడు, చేపలు పడుతున్నాడు. పట్టిన చేపల్ని మార్కెట్కి వెళ్ళి అమ్ముతున్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు, వివాహం చేసుకున్నాడు, ఇల్లు ఉంది, అంతా ఉంది. రోజువారీగా మామూలుగానే ఉన్నాడు. అప్పటివరకు పేతురు ఎప్పుడు అనుకోలేదు నేను పాపిని అని. కానీ ఎప్పుడైతే ఇదిగో దేవుణ్ణి ఎప్పుడైతే ఆయన ముఖాముఖిగా చూశాడో, కలిశాడో, ఆయన మొట్టమొదటి మాట ఏమంటాడంటే, ప్రభువా నేను ఎన్కౌంటర్ విత్ గాడ్. మనుషుడు ఎప్పుడైతే నిజమైన దేవుణ్ణి కలుసుకుంటాడో, నిజమైన దేవుడితో ఎప్పుడైతే ముఖాముఖి అవుతాడో, మనుషుడు తన గురించి తెలుసుకున్న సత్యం ఏంటి అంటే నేను పాపిని. ఎందుకంటే మానవుడు స్థితి దేవుని ఏంటి అంటే మానవుడు పాపి. ఎంత చదువుకున్నా, ఎంత అభివృద్ధి సాధించినా, ఎంత పేరు ప్రఖ్యాతి ఉన్నా,
చంద్రమండలానికి వెళ్ళిపోయినా, సైంటిస్ట్ అయినా, క్రికెటర్స్ అయినా, ఎవరైనా సరే, నువ్వు ఎంత గొప్పవాడైనా సరే, దేవుని ఎదుట మానవుడికి స్థితి ఏంటి అంటే మానవుడు పాపి అయి ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది పాపము? ఆ మొదటి మానవుడి దగ్గర నుంచి వచ్చింది పాపము. మొదటి మానవుడు దేవునికి వ్యతిరేకంగా పాపము చేశాడు, దేవుని ఆజ్ఞని మీరాడు. కాబట్టి ఆదాము నుంచి వచ్చింది పాపము. ఆ పాపము మానవులందరిలో ఉన్నది. బైబిల్ పాపం విషయంలో 2 మాటలు చెప్తుంది, 2 ప్రాముఖ్యమైనదే. ఒకటి ఏంటి అంటే మనందరికీ బాగా పరిచయమైన వాక్యమే. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు కదా. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి, అక్కడ ఎంఫసిస్ దేని మీద అంటే చేయుట, ద యాక్ట్ ఆఫ్ సిన్. ఏ భేదం లేదు, అందరూ ఏం చేస్తారంట? పాపము చేస్తున్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే మానవుడు పాపము చేస్తున్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి అంటే ఆల్ హ్యావ్ కమిటెడ్ ద యాక్ట్ ఆఫ్ సిన్. అందరూ పాపము చేస్తున్నారు. ఇది ఒక సత్యమైతే యోహాను రాసిన మొదటి పత్రికలో రెండో కోణం చెప్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రికలోకి వస్తాం, ఎందుకంటే దీన్ని ఎక్కువగా మనము మాట్లాడడం కాబట్టి వచనాన్ని మనం చదువుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలోకి రండి. 8వ వచనం చూడండి. 2 sides of a coin. పాపం విషయంలో పాపము లేని వారము అంటే ఏమిటి? మళ్ళీ ఏముంది? పాపం ఉంది. బైబిల్ 2 చెప్తుంది. మానవుడు ఏముంది అంటే పాపం ఉంది. మానవుడు ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. ఆల్ హ్యావ్ సిన్ అండ్ ఆల్ హ్యావ్ కమిటెడ్ సిన్. అందరిలో పాపం ఉంది, అందరూ ఏం చేస్తున్నారు చెప్పండి? పాపము చేస్తున్నారు. ఇప్పుడు సమస్య అంతా ఎక్కడ తిరుగుతుందంటే పాపం. ఏంటి పాపము అని నిన్న దేవుని దాసు ద్వారా ఈ విషయాన్ని విన్నాం. నిజంగా చెప్పాలంటే పాపము అనే మాటకి మనము సరైన నిర్వచనం ఇవ్వలేము. కానీ ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. అది ఏంటి అంటే మనం చాలాసార్లు ఇలా అంటాం. ఏమంటాం తెలుసా? మనకు బాగా కోపం వచ్చినప్పుడు మనం చెప్పే మాట ఏం తెలుసా? నీకు నా సంగతి తెలీదు అంటావా లేదా? చాలా కోపం వచ్చినప్పుడు ఏమంటాం? ఎదుటి వాళ్ళని ఏమంటాం? అసలు నేను ఎవరు నీకు తెలీదు, అసలు నా సంగతి నీకు తెలీదు, నువ్వు అనుకున్నంత మంచివాడిని నేను కాదు అంటావా లేదా? ఎప్పుడైనా అన్నారా లేదా? అలాగా చాలాసార్లు అలాగ అంటాం కదా. అదే నిజం. చాలాసార్లు అంటాం, నువ్వు అనుకున్నంత మంచివాడిని నేను కాదు. అదే నిజం. మనందరికీ తెలుసు మనం మంచివారు కాదు అని. అదే పాపము. నాలో పాపం ఉంది అంటే నా మాటల్లో అది నెరవేర్చబడుతుంది. నా తలంపులు చెడ్డివి, నా మాటలు యథార్థంగా ఉండదు, ఎందుకంటే పాపంలో ఉన్నాను. మానవుడు దేవుని యొక్క పాపి అయి ఉన్నాడు అనే విషయాన్ని బైబిల్ జ్ఞాపకం చేస్తుంది. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. పరిసీయుడు వెళ్ళాడు, సుంకరి వెళ్ళాడు. ఇద్దరు వెళ్ళారు ప్రార్థన చేయడానికి. పరిసీయుడేమో, దేవా నేను ఇదిగో ఉపవాసం చేస్తున్నాను, నేను 10వ వంతు ఇస్తున్నాను, నేను చాలా నిష్ఠగా చాలా మంచిగా జీవిస్తున్నాను అని చెప్తున్నాడు మందిరంలో. ఆయన ప్రార్థనలో 18వ అధ్యాయంలో ఆ మాట ఉన్నాయి, తర్వాత చూద్దాంలే. పరిసీయుడు అంటున్నాడు, దేవా నేను చూడు, నేను ఇలా జీవిస్తున్నాను, ఇంత దానం నేను ఇస్తున్నాను, ఇంత ఉపవాసం నేను చేస్తున్నాను, ఇంత మంచిగా నేను ఉన్నాను అని చెప్తున్నాడు. సరే, తర్వాత సంగతి తర్వాత వస్తాం. అక్కడ మరొక వ్యక్తి అక్కడ ఉన్నాడు. అతను ఆ సుంకరి. ఆయన దేవుడితో చెప్పే మాట ఏంటంటే, అతని గురించి నాకు తెలియదు కదా ప్రభా, నేను మాత్రం మంచివాడిని కాదు అన్నాడు. అతనేమో మంచివాడుగానే కనబడుతున్నాడు, మంచి చేస్తున్నాడు, మంచిదే బాగానే ఉంది, కానీ ప్రభా నేనైతే మంచివాడిని కాదు అన్నాడు. అందుకేమన్నాడన్నా, పాపి అయిన నన్ను కరుణించు అన్నాడు. మంచివాడిని కాదు అనే విషయమే ఏం తెలియపరుస్తుంది అంటే నేను పాపిని అని తెలియపరుస్తుంది.
తర్వాత ఆ వచన భాగం చదివితే అదే మాట చూస్తాం. దేవా, పాపి అయిన నన్ను కరుణించు అన్నాడు. ఏం చేశాడు పాపం? ఏమీ చెప్పలేదు. ఒకే ఒక విషయం ఏంటంటే, నేను మంచివాణ్ణి కాదు, నా తలంపులు మంచివి కావు, నా క్రియలు మంచివి కావు. ఇది నేను కూడా ఒప్పింపడుతున్నాను, అందరూ ఒప్పింపడుతున్నాం ఈ విషయంలో. అయితే మానవుడు దేవుని యొక్క పాపి అయి ఉంటే, లూకా సువార్త 5వ అధ్యాయంలో రండి. రెండో దృశ్యం, లూకా సువార్త 5వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. లూకా సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. ఆయన వారి విశ్వాసం చూచి, మనుషుడా, నీ క్షమింపబడిన పాపములు ఏమయ్యాక? క్షమింపబడిన. మరొక వ్యక్తితో యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటి అంటే, మనుషుడా, నీ పాపము క్షమింపబడాయి. అక్కడున్న వారు అన్నారు, ఈ వ్యక్తి ఎలా పాపము క్షమించగలడు? అప్పుడు యేసు ప్రభు చెప్పాడు, మనిషి కుమారుడికి ఈ లోకంలో పాపమును క్షమించే అధికారము ఉంది. రెండో దృశ్యం ఏంటి అంటే, మానవుడు దేవుని ఎదుట పాపి అయి ఉంటే, పాపి అయిన మానవుని క్షమించే అధికారము కలిగిన ప్రభు. మానవ స్థితి ఇది, దేవుని ఎదుట పాపి. అయితే ఈ పాపి అయిన మానవుని క్షమించే అధికారము కలిగిన వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తియే ప్రభు అయిన యేసుక్రీస్తు. లూకా చెప్తున్నాడు, మానవుడు దేవుని ఎదుట పాపి అయి ఉంటే, పాపి అయిన మానవుని క్షమించే అధికారం కలిగిన వ్యక్తి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసు ప్రభు పాపను క్షమిస్తాడా? అవును, క్షమిస్తాడు. ఎంత క్షమిస్తాడు? ఒక మాట చూడండి, 7వ అధ్యాయం, లూకా సువార్త 7వ అధ్యాయం. ఎంత క్షమిస్తాడో చెప్తున్నాడు. 47వ వచనం చూడండి. 47వ వచనం. ఎంత క్షమిస్తాడు యేసు ప్రభు? ఆమె విస్తారంగా ప్రేమించెను గనుక ఆ, ఆమె యొక్క విస్తార పాపము ఆమె యొక్క విస్తారమైన పాపం ఏమయ్యాయంట? క్షమింపబడ్డాయి. ఎంత క్షమిస్తాడు అంటే, విస్తారమైన పాపం అంటే అన్ని అంతే. ఏమేమి చేశామో అన్ని క్షమించడానికి ఆయనకు అధికారం ఉంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభుకి ఎందుకు పాపం క్షమించే అధికారం ఉంది? ఇక్కడ మనం ఆగాలి. ఎందుకు యేసు ప్రభు మాత్రమే పాపం క్షమించగలడు? ఎందుకు ఆయనకి ఆ మాత్రం అధికారం, ఆయనకే ఆ అధికారం ఎందుకు ఉంది? యేసు ప్రభు జీవితాన్ని మనము బాగా పరిశీలన చేస్తే, ఆయన జీవితం అంతా కూడా పాపులు వీరి చుట్టూ తిరిగాయి. యేసు ప్రభు ఈ లోకంకు వచ్చే ముందు దేవదూత చెప్తున్న మాట, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. యేసు ప్రభు మాత్రం ఎందుకు పాపం క్షమించగలడు, ఆయనకు మాత్రమే ఎందుకు అధికారం ఉందో మనం చూస్తున్నాం. కుమారుని కనును ఆ, తన ప్రజలను తన ప్రజల్ని వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి ఏమని పేరు పెట్టాలి? యేసు అని పేరు పెట్టాలి. 3 విషయాలు మనం చదువుతున్నాం ఇక్కడ. ఒకటి, ప్రజలు పాపంలో ఉన్నారు. నూతన నిబంధన ప్రారంభము 1వ అధ్యాయం కదా. ప్రజలు పాపంలో ఉన్నారు. పాపంలో ఉంటే వాళ్ళు చూసుకుంటారు కదా అంటే చూసుకోలేరు. ఈ పాపంలో ఉన్న ప్రజల్ని రక్షించుటకు రక్షకుడు అవసరము. తన ప్రజల్ని వారి పాపం నుంచి రక్షించుటకు. కాబట్టి ఈ 1వ అధ్యాయం 21వ వచనంలో ఆ ఇంగ్లీష్ భాషలో 3 ప్రాముఖ్యమైన పదాలు ఒకే లైన్లో కనబడతాయి. సిన్, సాల్వేషన్ అండ్ సేవియర్. పాపము, రక్షకుడు, రక్షణ, రక్షకుడు. ప్రజలు పాపంలో ఉన్నారు, వారికి రక్షణ అవసరము. వారిని రక్షించుటకు రక్షకుడు. పేరేంటి? యేసు ప్రభు. కాబట్టి బైబిల్ చెప్పే సత్యము, ప్రజలు పాపంలో ఉన్నారు, ప్రజలు రక్షింపబడాలి. వారిని రక్షించుటకు ఒక రక్షకుడు కావాలి. ఆ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పాపులను రక్షించుటకు వచ్చాడు. ఒకటి, యోహాను బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసు ప్రభుని చూసి చెప్పిన మాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మనం వింటూ వస్తున్నాం ఈ మాటలు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో
బాప్తిస్మ ఇచ్చే యోహాను యేసు ప్రభుని చూసి చెప్పిన మాట ఏంటి? ఇదిగో లోక పాపమును మోసుకుపోయే దేవుని గొర్రె పిల్ల. అక్కడ కూడా లోకము పాపములో ఉంది, ప్రజలు పాపంలో ఉన్నారు, లోకము పాపంలో ఉంది. ఈ లోక పాపముని తీసుకెళ్ళడానికి ఒక వ్యక్తి వచ్చాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. చూడండి, హీఈస్ డీలింగ్ విత్ సిన్. యేసు ప్రభు పాపముతో డీల్ చేస్తున్నాడు. ఆయన పాపుల్ని రక్షించుకు వచ్చాడు. ప్రజలు పాపంలో ఉండగా ఆ ప్రజల్ని రక్షించుకు రక్షకుడిగా వచ్చాడు. పాపముని తీసివేస్తున్నాడు, మోసుకుపోతున్నాడు. అంత మాత్రమే కాదు, రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. యేసు ప్రభుకే మాత్రమే ఎందుకు పాపము క్షమించే అధికారం ఉంది చూస్తున్నాం. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఏలైనగా మనం ఇంకను పాపములో ఉంటుండగా క్రీస్తు మన కొరకై చనిపోయెను. 3 మాటలు చాలా స్పష్టంగా ఇక్కడ మనం నోటీస్ చేయగలము. అదేంటి అంటే, ఒకటి దేవుని ప్రేమ. దేవుడు మన పట్ల తన ప్రేమని వెల్లడిపరుస్తున్నాడు. దేవుని ప్రేమ, గాడ్ అండ్ హిస్ లవ్. రెండోది, మనం ఇంకను పాపములో చచ్చి ఉంటుండగా, లేకపోతే మనం ఇంకను పాపంలో ఉంటుండగా అన్నాడు కదా. మ్యాన్ అండ్ హిస్ సిన్, మానవుడు ఒక పాపము ఆ వచనంలో కనబడుతుంది. క్రీస్తు మన కొరకై చనిపోయిను. క్రీస్తు ఒక మరణం, క్రైస్ట్ అండ్ హిస్ డెత్. గమనించారా? దేవుని యొక్క ప్రేమ, గాడ్ అండ్ హిస్ లవ్. మానవుడు ఒక పాపము, మ్యాన్ అండ్ హిస్ సిన్. క్రీస్తు ఒక మరణము, క్రైస్ట్ అండ్ హిస్ డెత్. మనం ఇకను పాపంలో ఉంటుండగా క్రీస్తు మన కొరకై మృతి నొందెను. పాపము యేసుక్రీస్తు. ఎక్కడైనా సరే యేసు ప్రభు జీవితాన్ని మనం పరిశీలించి చూస్తే ఆయన జీవితము ఆ పాపంతోనే ఆయన డీల్ చేస్తున్నాడు. అసలు ఆయనకి ఇవ్వబడిన పేరు ఏంటి తెలుసా? చాలా పేర్లు ఒక పేరు, మనకు బాగా ఇష్టమైంది పేరు ఆయనకు పెట్టబడింది. ఏంటి అంటే ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్. పాపులకి ఆయన స్నేహితుడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు చెప్పండి? పాపుల్ని చేర్చుకునేవాడు. పాపులతోనే ఆయన ఉన్నాడు. ఎందుకు? యేసు ప్రభు మాత్రమే పాపముని క్షమించే అధికారం కలిగి ఉన్నాడు అంటే పాపుల్ని రక్షించుకొచ్చాడు. ఆయన జీవితాంతం కూడా పాపముతో ఎలా డీల్ చేస్తాడో చూస్తున్నాం. మనము ఇంకను పాపంలో ఉంటుండగా ఆయన మన కొరకు ఏమయ్యాడు చెప్పండి? మరణించెను, మృతి చెందెను అనే మాటను చూస్తున్నాం. ఎలా మరణించాడు యేసు ప్రభు? ఎందుకు మరణించాడు యేసు ప్రభు? ఒక మాట ఆలోచన చేస్తే యోహాను సువార్తను మళ్ళా తిరిగి వస్తాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనం చూడండి. యేసు ప్రభు శిలువ మరణాన్ని ఇలాగ జ్ఞాపకం ఉంచుకోవాలి మనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనం. యేసు ప్రభు శిలువ మోసాడు అనే మాటని చూస్తున్నాం. ఆయన తన శిలువను మోసుకొని అన్నాడు కదా. యేసు ప్రభు శిలువను మోసాడు అనే మాటని మనం చూస్తున్నాం. ఆ శిలువ కూడా ఎలా రాస్తున్నాడు? యోహాను తన శిలువ అన్నాడు. ఇంగ్లీష్ లో హిస్ క్రాస్. ఎవరిది శిలువ అంటే యేసు ప్రభుదే. అందుకే ఆ శిలువని ఆయన ఓన్ చేస్తున్నాడు. తన శిలువ అన్నాడు. హీ బేరింగ్ ఆఫ్ హిస్ ఓన్ క్రాస్ అన్నాడు. ఆయన తన శిలువను మోసుకొని, అంటే శిలువ ఎవరిది అంటే యేసు ప్రభుది. తర్వాత హెబ్రీ పత్రికలోకి రండి. 13వ అధ్యాయం 12వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము, రక్తం ఎవరిది? యేసు ప్రభుదే. హిస్ బ్లడ్. తన స్వరక్తము అన్నాడు. రక్తం ఎవరిది? యేసు ప్రభుదే. శిలువ ఎవరిది? యేసు ప్రభుదే. రక్తం ఎవరిది? యేసు ప్రభుదే. పేతురు రాసిన మొదటి పత్రిక, పరిచయమైన వచనాలే. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చూడండి 24వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. తన శరీరము. అర్థమవుతుందా? శిలువ ఎవరిది? యేసు ప్రభుదే. తన శిలువ.
శరీరం ఎవరిది? యేసు ప్రభుదే, తన శరీరము. రక్తం ఎవరిది? యేసు ప్రభుదే, తన రక్తము, తన శరీరము, తన శిలువ, తన రక్తము. అయితే పాపం ఎవరిది? అక్కడ చెప్తున్నాడు చూడండి, కంటిన్యూ చేద్దాం బ్రదర్. అది తన శరీరమందు మన పాపము అన్నాడు. పాపం ఎవరిది? మనది. శిలువ ఆయనదే, శరీరము ఆయనదే, రక్తము ఆయనదే, మరణము కూడా ఆయనదే, కానీ పాపము మనది. మన పాపముని ఆయన తీసుకున్నాడు, మన పాప శిక్ష ఆయన భరించాడు, మన కొరకై మనకు బదులుగా మన స్థానంలో యేసు ప్రభు మరణించాడు మన పాప క్షమాపణ కొరకై. అందుకే ఆయన పాపము క్షమించే అధికారము గలవాడు. మన పాపమును ఎవరైనా క్షమించగలడు అంటే యేసు ప్రభు మాత్రమే. ఎందుకు? మన కొరకై ఆయన శిలువ మీద మరణించాడు. యేసు ప్రభు దగ్గరికి ఎవరైనా వచ్చి, ప్రభువా ఒకసారి చూడు నీ లిస్టులో నా పేరుందా లేదా, నువ్వు నా కొరకై మరణించావా లేదా అని అడిగితే ఏమంటాడు చెప్పండి? నేను నీ కొరకై, ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడి కొరకై యేసు ప్రభు మరణించాడు. హెబ్రీ పత్రిక 2:9 చెప్తున్నాడు ఆ మాట. దేవుని కృప వలన యేసు ప్రభు మనుషులందరి కొరకై మరణం ఒక రుచిని, ప్రతి ఒక్క మనిషి యొక్క పాపము కొరకు యేసు ప్రభు శిలువ మీద మరణించాడు. కాబట్టి పాపమును క్షమించే అధికారము గలవాడు. అయితే ఒక మాట అన్నాడు యేసు ప్రభు, ఆ మాట ప్రాముఖ్యమైంది. లూకా సువార్త 5వ అధ్యాయంలో రండి. ఎందుకంటే యేసు ప్రభు తన మాటల్లో చాలా పరిపూర్ణుడు, సో పర్ఫెక్ట్ ఇన్ హిస్ వర్డ్స్. యేసు ప్రభు కేవలం పాపము క్షమించే అధికారము నాకుంది అని మాత్రం చెప్పలేదు. ఏమన్నాడు తెలుసా? చదువుదాం ఆ మాట. లూకా సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం. భూమి మీద అనే మాట ప్రాముఖ్యమైంది. యేసు ప్రభు పాపము క్షమించే అధికారం కలిగి ఉన్నాడు వాస్తవమే, కానీ ఈ పాపము ఎక్కడ క్షమించబడాలో చెప్తున్నాడు. ఎక్కడ క్షమించబడాలి? భూమి మీద. ఈ లోకంలో ఉంటుడుగానే పాపము క్షమించబడాలి. అది ప్రభు చెప్తున్న సత్యము, అది వాక్యము చెప్తున్న సత్యము. ఒక వ్యక్తి ఈ లోకంలో పాపంలోనే జీవించి, పాపముని జరిపించి, పాపంలోనే చనిపోతే ఆయన యేసు ప్రభు ఎదుటే పరలోకంలో నిల్చోవాలి. అప్పుడు ప్రభువా నువ్వు ఇక్కడున్నావా? చాలా ఉన్నాలు, చాలా సువార్త నేను విన్నాను, కానీ పాపం విషయంలో నేను ఒప్పుకోలేదు, క్షమాపణ పొందలేదు, కానీ నువ్వే కదా పాపం క్షమించేవాడు, ఇక్కడున్నావు, నన్ను నా పాపం క్షమించు అంటే యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? లూకా సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చదవలేదా అంటాడు. పాపము క్షమించుటకు ఎక్కడ అధికారం అంట? భూమి మీద. అంటే ఇక్కడే క్షమించబడాలి అని. పరలోకంలో కూడా ఆయనే ఉంటాడు, కానీ పరలోకంలో ఆ అధికారాన్ని ఆయన ఎక్సర్సైజ్ చేయడు. ఈ లోకంలోనే ఆయన ఈ అధికారం కలిగి ఉన్నాడు. ఒక వ్యక్తి పాపంలో చనిపోయి ఆయన ఎదుటే నించోవాలి. యేసు ప్రభు కరుణామయుడు, దయామయుడు, పాపము క్షమించే అధికారం కలిగిన వాడు అని అప్పుడు జ్ఞాపకం చేసుకొని ప్రభువా నన్ను క్షమించు అంటే ఏమంటాడు తెలుసా? భూమి మీదే పాపం ఏమవ్వాలి చెప్పండి? క్షమించబడాలి. ఆ అధికారము నేను ఇక్కడ వాడను. చాలా మంది ఉన్నతమైన స్థానంలో ఉండేవారు చూడండి, కలెక్టర్ కానీ, కమిషనర్ కానీ, లేకపోతే ఇంకా అటువంటి వారు పనులు ఎక్కడ చేస్తారంటే వాళ్ళ ఆఫీస్లోనే చేస్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి పని చేయండి అంటే వాళ్ళు ఏమంటారంటే రేపు ఆఫీస్లో రా చూస్తాను అంటారు కదా. యేసు ప్రభువు పరలోకంలో మన పాపం క్షమించు, ఈ లోకంలో ఉంటుడుగానే క్షమించబడాలని ఆయన నేర్పిస్తున్నాడు. ఈ లోకంలో ఉంటుడుగా మనం ఏం చేయాలి? ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని ఒక చిన్న మాట ఆయనతో మనం చెప్తే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? క్షమిస్తాడు. ఎందుకంటే అధికారము కలిగిన వాడు. ఎందుకు అంటే ఆయన మన పాపం కొరకే శిలువ మీద మరణించాడు. అయితే ప్రశ్న ఏంటంటే యేసు ప్రభు ఎదుట నీ నిజ స్థితిని ఒప్పుకున్నావా? పేతురు ఒప్పుకున్నాడు, ఆ సుంకరి ఒప్పుకున్నాడు.
7వ అధ్యాయంలో పాపాత్మురాలైన ఆ స్త్రీ ఒప్పుకున్నది, మీరందరూ క్షమించబడారు, నీవు క్షమింపబడావా? ఈ సాయంకాల సమయంలో ధైర్యంగా చెప్పగలవా నా పాపము క్షమించబడ్డాయని? యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నేను పాపిని అని నేను అడిగాను, ప్రభు నా పాపని క్షమించాడు, నేను పాపము క్షమాపణ పొందాను అని ధైర్యంగా చెప్పగలరా? ఎందుకు ఇది అవసరము అంటే, ఈ లోకంలో మనం శాశ్వతంగా ఉండము. ఈ లోకము విడిచిపెట్టిన తర్వాత మనము ఉండడానికి రెండే స్థలము బైబిల్ చెప్తుంది. ఒకటి పరలోకము, మరొకటిది పాతాళము, నరకము. ఎవరైతే పాప క్షమాపణ పొంది ఉన్నారో వారు ఆయనతో నిత్యము ఆయన రాజ్యంలో ఉంటారు. ఎవరైతే ఈ పాప క్షమాపణ పొందలేదో వారికి వేరే అవకాశం ఏం లేదు. వారు ఎక్కడికి వెళ్తారంటే భయంకరమైన అగ్నిగుండము. దాన్ని బైబిల్ 2వ మరణము అన్నది. చూడండి, ప్రకటన గ్రంథంలో నిన్న కూడా జ్ఞాపకం చేశారు దేవుని దాసుడి మాట. 20వ అధ్యాయంలో 14వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 14వ వచనం ఏమన్నాడు? ఎవరి పేరైతే కనబడలేదో వారు అది 2వ మరణము అన్నాడు. బైబిల్ ఒక మాట చాలా స్పష్టంగా చెప్తుంది మానవుడి గురించి. ఈ రెండు కూడా మనం పోల్చి చూడాలి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం చూడండి. ఈ వచనాన్ని ఎలాగే ఉంచి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చూడండి. మానవుడి గురించి చెప్పబడిన మాట, మనుషుడు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను అన్నాడు. ఇట్ ఈస్ అపాయింటెడ్ ఫర్ మ్యాన్ టు డై వన్స్. మనుషుడికి ఒక్కసారి మరణము నియమింపబడింది. దేవుడు ఏ ఒక్కరికి కూడా 2వ మరణము నియమింపలేదు. 2వ మరణము ఉంది కానీ దేవుడు ఎవరికి కూడా 2వ మరణము దేవుడు నిర్ధారించలేదు, నియమించలేదు. కానీ చాలా మంది ఆ 2వ మరణానికి వెళ్తున్నారు. కారణం ఏంటి అంటే, జీవ గ్రంథంలో ఏం లేదంట, పేరు లేదు. ఎవరి పేరు లేదు జీవ గ్రంథంలో? ఎవరైతే పాప క్షమాపణ పొందలేదో